వీళ్ళు అడవి పందిని లాక్కెళ్లి నేరుగా పెద్దని గోతిలో పడేస్తారు. అయితే దీని రక్తపు వాసనకు ఆ గోతిలో ఉన్న భారీ పాము బయటికి వస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడున్న ఒక కుర్రాడి కాలికి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. ఆ రక్తపు వాసనకు గోతిలో ఉన్న ఆ పాము బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వేటగాడు ఆ కుర్రాడి మెడను నరికేయగా వెంటనే ఆ పెద్దని పాము ఇతడి రక్తపు వాసనకు దగ్గరికి వచ్చి ఇతన్ని గట్టిగా పట్టుకుని తినేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వేటగాడు రంగంలోకి దిగి ఆ భారీ పామును తన చేత్తో పట్టుకుని లాగుతాడు. కానీ అది ఇతన్ని కూడా చుట్టుముట్టేస్తుంది. అప్పుడు ఇతడు తన దగ్గర ఉన్న సుత్తి తీసుకుని ఈ పాము తలపై కొడుతూ దాన్ని లొంగ తీసుకుంటాడు. నిజానికి వీళ్ళు ఈ పాము చర్మాన్ని అమ్మి లక్షల్లో డబ్బును సంపాదించాలని అనుకుంటారు. అయితే చీకటి పడుతూ ఉండడంతో వీళ్ళు ఈ భారీ పామును లోడ్ చేసుకుని దీన్ని మొక్కలుగా కోయడానికి ఫ్యాక్టరీకి తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఈ వేటగాడికి మాత్రం ఈ అడవిలో ఉంటున్న భారీ 2 తలల పామును పట్టుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉంటాడు. కానీ వీళ్ళకి తెలియనిది ఏమిటంటే వీళ్ళు తవ్వేసి వెళ్లిన గోతిలో నుండి ఆ భయంకరమైన 2 తలల పాము బయటకు వచ్చి వీళ్ళ వెనకాలే వచ్చేస్తూ ఉంటుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.